మధ్యప్రదేశ్లోని కాంగ్రెస్ బీజేపీల మధ్యనే హోరాహోరీ పోటీ నెలకొంది. ఎలాగైనా సరే అధికారంలోకి రావడమే లక్ష్యంగా పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి ఈ రెండు పార్టీలు. అయితే కాంగ్రెస్ బీజేపీలకు కొన్ని స్థానాలను సవాల్గా మారాయి. కాంగ్రెస్ బీజేపీల విజయానికి త్రిముఖ పోటీ ఉన్న ఆ నియోజకవర్గాలే కీలకమా? ఆ స్థానాల్లో విజయం సాధించిన పార్టీనే మధ్యప్రదేశ్లోని అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ బీజేపీలకు సవాలుగా మారిన ఆ స్థానాలేంటి? మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల సమయమే ఉండడంతో ప్రధాన పార్టీల ప్రచారం తారాస్థాయికి చేరింది. ఈసారి మధ్యప్రదేశ్లో అధికారం కైవసం చేసుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు కాంగ్రెస్ బీజేపీలు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములపై సర్వేలు ఒక్కో రోజు ఒక్కో విధంగా చెబుతుండటంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్నిసార్లు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుందని, మరికొన్నిసార్లు బీజేపీ ఏర్పాటు చేస్తుందని అంచనాల నేపథ్యంలో మధ్యప్రదేశ్ పోరు ఉత్కంఠగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై అంచనా వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్యనే ఉన్నప్పటికీ కొన్ని స్థానాల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. అయితే ఈ స్థానాలే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది నిర్ణయిస్తుందనే చర్చ మొదలైంది. మధ్యప్రదేశ్లోని దాదాపు 25 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్లకు ఎస్పీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురుకానుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసిన మెజారిటీకి ఈ స్థానాలే కీలకం కానున్నట్లు తెలుస్తోంది. ఓవైపు త్రిముఖ పోటీ నెలకొన్న స్థానాలపై కాంగ్రెస్ బీజేపీలలో గందరగోళ పరిస్థితులు నెలకొనగా, అదే సమయంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల్లో టికెట్లు రాని నేతలే ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తూ ఆ రెండు పార్టీలను మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేస్తోన్న అభ్యర్థుల గురించి జోరుగా చర్చ నడుస్తోంది. ఈ పరిణామాలతో ప్రధాన పార్టీలకు సమస్యలు ఉన్నాయనే విషయాలు స్పష్టమవుతున్నాయి. నర్మదాపురం జిల్లా హోషంగాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ సీతాశరణ్ శర్మను బీజేపీ పోటీకి దించగా, కాంగ్రెస్ పార్టీ సీతాశరణ్ శర్మ అన్నయ్య అయిన గిరిజాశంకర్ శర్మను పోటీకి దింపింది. బీజేపీ అసమ్మతివాదులు పార్టీ సీనియర్ కార్యకర్త భగవతీ చౌరేను రంగంలోకి దించారు. దీంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. దీంతో ప్రధాన పార్టీలకు బంధువర్గం, సొంత పార్టీ నేతల అసమ్మతి ప్రధాన సమస్యగా మారింది. గుణ జిల్లాలోని చచోడా సీటులో కూడా ఇలాంటి ఆసక్తికర పోటీ కనిపిస్తోంది. ఇక్కడ బీజేపీ నుంచి ప్రియాంక మీనాకు టికెట్ ఇవ్వడంతో మమతా మీనా నిరాశకు గురై ఆప్ టికెట్ను పోటీ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ సింగ్ మళ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఇక ఇండోర్ జిల్లాలోని డాక్టర్ అంబేద్కర్ నగర్ మోవ్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా మంత్రి ఉషా ఠాకూర్, కాంగ్రెస్ నుంచి రామ్ కిషోర్ శుక్లా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అంతర్ సింగ్ దర్బార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అసమ్మతి పోటు ఎదురైంది. ధార్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ రెబల్స్ రంగంలోకి దిగారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రాజీవ్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యే నీనావర్మపై మాత్రమే బీజేపీ విశ్వాసం వ్యక్తం చేసింది. బుర్హాన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ మంత్రి అర్చనా చిట్నీస్కు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు నందకుమార్ సింగ్ చౌహాన్ కుమారుడు హర్షవర్ధన్ సింగ్ చౌహాన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ షేరాను అభ్యర్థిగా నిలిపింది. ఇక వింధ్య ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. వింధ్య ప్రాంతంలోని సిద్ధి స్థానానికి చెందిన ఎమ్మెల్యే కేదార్నాథ్ శుక్లా బీజేపీ నుంచి టికెట్లు రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కేదారీనాథ్ శుక్లా బీజేపీ అభ్యర్థి రీతి పాఠక్, కాంగ్రెస్ అభ్యర్థి జ్ఞాన్ సింగ్లకు సవాల్ విసురుతున్నారు. మధ్యప్రదేశ్లోని పలు నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు స్వతంత్ర అభ్యర్థులు, పార్టీల్లో సీట్లు దక్కని నేతలు ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తుండటంతో ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీటు దక్కక వేరే పార్టీ నుంచి పోటీ చేసినా, లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినా ఆ పార్టీ ఓట్లు చీలి ప్రత్యర్థి పార్టీకే విజయావకాశాలు మెరుగవుతాయి. ఒకవేళ బీజేపీలో సీటు దక్కక ఆ పార్టీని వీడి ఇతర పార్టీల నుంచి పోటీ చేసినా
అలా కుదరకపోతే స్వతంత్రంగా బరిలోకి దిగినా అది బీజేపీకే నష్టం చేకూర్చి ప్రత్యర్థి పార్టీకి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో మధ్యప్రదేశ్లోని పలు స్థానాలలో కాంగ్రెస్ బీజేపీలకు సొంత పార్టీ నేతలు టికెట్ ఆశించి భంగపడ్డ వారి నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయా స్థానాల్లో గెలుపోటములు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యప్రదేశ్లోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు మెజార్టీతో గెలిచే స్థానాల్లో వాటికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లి పోటీ చేసిన వారితో పాటు స్వతంత్రంగా బరిలోకి దిగుతున్న వారితోనే ముప్పు పొంచి ఉంది. ఇలాంటి స్థానాల్లో ఏ పార్టీ ఎక్కువగా విజయం సాధిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సవాళ్లతో కూడుకుని ఉన్న నియోజకవర్గాల్లో ఏ పార్టీ మెజారిటీ సీట్లలో గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం సాయశక్తులా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ బీజేపీలకు త్రిముఖ పోటీ నెలకొన్న పలు స్థానాలు కీలకం కానున్నాయి. అధికార పీఠానికి దగ్గర చేర్చడంతో కీలక పాత్ర పోషించే ఆ స్థానాల్లో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.